ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 22వ రోజుకు చేరింది. విశాఖ పెద్దుర్తిలో అంగన్వాడీలు ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని వినూత్నంగా దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. తాము న్యాయంగా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతుంటే జగన్ మాత్రం తమను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ ఉద్యోగాలను తొలగిస్తామని బెదిరిస్తున్నారని, కానీ అలా చేస్తే రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. ఒక జీవోని తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం మీరు 5వ తారీఖు లోపున కానీ విధులకు హాజరు కాకపోతే మేము మీ విధుల నుంచి తొలగించి వేరే సిబ్బందిని మేము ఏర్పాటు చేసుకుంటామని మాకు నోటీసులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం తయారయ్యి మానసికంగా ఆందోళన చెందిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మహిళలతో పెట్టుకుంటుంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదు. మరింత ఉద్రిక్తం చేసి ఈ పోరాటాన్ని మేము ఎంతవరకు మాకు న్యాయం జరుగుతుందో, మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మాకు న్యాయమైన కోరికలు మాకు జీతాలు పెంచండి అయ్యే, మా కడుపులను తిండి పెట్టండి అంటే ఈ రోజు బెదిరింపుల ఉద్యోగాలు తీసేది కొత్తలు చేసుకుంటామని తీసేయండి. 1,25,000 మంది తీస్తే ఖబర్దార్, మిమ్మల్ని 3వ నెలలో మేము మార్చిలో మేమే తీసేస్తాం. మీకు ఆ ఉద్యోగం ఉంటే మీరు చూసుకో, మీ ఉద్యోగం మీరు చూసుకోండి. మా ఉద్యోగం ఎలా కాపాడగా మాకు తెలుసు. మాకు పెద్ద చెట్టే ఉంది, సిఐటి అని చెట్టే ఉంది. ఆ చెట్టుకే మేము ఉండి మీరు ఎలాగే సాధించుకుంటాము. మీ ఉద్యోగం వెళ్ళకుండా మీరు చూసుకోండి. వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపించి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇదే చెప్పడం జరుగుతుంది. ఇంకా రేపు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రేపు కలెక్టరేట్ ముట్టడి ఉంది. ఇదే ఇలాగే కనుక ముందు వైఖరిగా మన ప్రభుత్వంగా ఉంటే ఇంకా ఉధృతం చేస్తాము. రోజుకో కార్యక్రమం, రోజుకో వినూత్న కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి కంటే అంగన్వాడీలు అంటే ఏంటో చూపిస్తూ